అంటే ఈ రైతు భరోసా గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? ఎందుకంటే నువ్వు రైతు బిడ్డ ఊళ్ళలోకెళ్ళి వచ్చిన వ్యక్తివి. ఇది రైతు భరోసా మీద చర్చ నువ్వు జరుగుతున్నది. కేసీఆర్ ఇచ్చినట్టన్నా నువ్వు ఇచ్చి కాలబెట్టరాదా? హ్మ్. నువ్వు అదనం అన్నావు ఇయ్యకు, నువ్వు ఆడోళ్ళకు అన్నావు ఇయ్యకు, ఈ ఫ్రీ బస్ అన్నావు ఇయ్యకు. హ్మ్. ఇవన్నీ నువ్వు కేసీఆర్ అన్న కనీసం ఏమేమి ఇచ్చిండో అవి లిస్ట్ చూసుకొని ఇయ్యి. హ్మ్. అనవసరంగా రైతులను ఎందుకు ఆగని చెప్తాను. హ్మ్. నీ ఎంబడి ఎవడు రైతు లేడు. దరిద్రం ఏంటంటే టీఆర్ఎస్ను ఈ బీజేపీ అంతర్గత కళాలని కలిసొచ్చిన అంశం తప్ప నీ ఎంబడి ఎవ్వరు లేడన్నా. హ్మ్. నీ ఎంబడి ఎవ్వరు లేడు. ఈ కామారెడ్డిలో లొల్లి అవుతుంది. అక్కడ వెంకటరమణారెడ్డి ఇప్పుడు షబీర్ అలీ మధ్య దీని మీద కామెంట్ చేస్తారా రాజా యాదవ్? ఇది గట్టిగానే ఒకటే అవుతుంది. మరి షబ్రేలి గట్టోడే, ఆ, మా ఎమ్మెల్యే గట్టోడే. ఆ, ఆ? మరి అందులో ఎవరు వెనుకకు వచ్చే మనుషులు కాదు. కానీ న్యాయం గెలుతుంది సుమా. ఉమ్, న్యాయం ఎటు ఉంటే న్యాయం అటు ముఖానికి గెలుతుంది. మామూలోడు కాదు, ఉమ్, మామూలోడు కాదు. షబ్రేలి వెలిసిపోయాడు. ఇంకా ఓకే. షబ్రేలే వెలిసిపోయాడు. ఉమ్, మావాడు పవన్లు ఉన్నాడు, ఇట్లా పైలా 25 మీద ఉన్నాడు. ఉమ్. మరి జాగ్రత్త మెదలాలని నా విజ్ఞప్తి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.